ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచక పరిస్థితి నెలకొని ఉంది. 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేని నేపథ్యంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన తరుణంలో ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ అనేకమైన సంఘాలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రజల మీద ఈ ప్రభుత్వం దాడికి పాల్పడుతూ ఉంది. ఇచ్చిన హామీని నెరవేర్చమని అడిగితే భౌతిక దాడులకు పాల్పడడం, అభివృద్ధి గురించి అడిగితే అవాకులు చెవాకులు పేలడం, అసభ్య పదజాలం వాడడం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులకి ప్రజాప్రతినిధులకి అలవాటుగా మారింది. నిన్న నర్సరావుపేట నియోజకవర్గంలో అల్లూరువారిపాలెంలో మా పార్టీ ఈ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్గా ఉంటున్న రామకృష్ణ గారు ప్రజాపోరు పేరుతో చేస్తున్న కార్యక్రమంలో 3 రోడ్ల కూడల్లో నిలబడి మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారు వివరిస్తుంటే వైకాపా పార్టీకి సంబంధించిన కొంతమంది దుండగులు, వెంకట్రెడ్డి అనే ఒక ఎంపీటీసీ, జయభారత్ రెడ్డి అనే ఒక రౌడీ మూకకు సంబంధించిన వ్యక్తి మా పార్టీ నాయకుడి మీద అసభ్య పదజాలంతో దూషించడం, వాహనం పైనుంచి కిందికి లాగి రాడ్లతో కొట్టడం, ముక్కు మీద నెత్తురు ఓడేలాగా కొట్టడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు పేరుతో ఉంటున్న ఫ్లెక్సీలను చించివేసి చాలా అసభ్యంగా దూషించడమే కాకుండా విచక్షణారహితంగా రాళ్లతో దాడులు పాల్పడ్డారు.